హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అమృత. ఈరోజు మన రెసిపీ అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలను అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తక్కువ టైంలో సింపుల్గా అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి. అలాగే ఒక కప్పు తురుముకున్న కొబ్బరికాయని అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలపండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. తర్వాత ఒక కప్పు బెల్లం అయితే వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే మిక్స్ చేయండి. ఆ కొబ్బరి కూరకి మొత్తం బెల్లం అంతా కూడా కలవాలండి. ఆ విధంగా మొత్తం కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా. చూసారు కదా, ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో ఇలాచీ పౌడర్ అయితే వేయండి. నేనైతే షుగర్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టాను. దాని గురించి అలా వచ్చింది. ఇలాచీ పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా ఉంటే చాలండి, స్టఫింగు మోదకాలకైతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేయండి. దీన్నైతే ఒక సైడ్ అయితే పెట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలో ఒక కప్పు వాటర్ అనేది వేసుకోండి. అలాగే ఒక కప్పు పాలు కూడా వేసుకోండి. ఒక కప్పు వాటర్‌కి ఒక కప్పు పాలు వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ తగినంత, అందులోనే ఒకటి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడైతే ఈ పాలనైతే బాగా మరిగించండి. తర్వాత అందులోనే బియ్యం పిండి అయితే ఒక కప్పు తీసుకోండి. తీసుకుని మొత్తం అంతా మిక్స్ చేయండి. ఆ బియ్యం పిండికి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయేలాగా మొత్తం అంతా బాగా కలపండి. మొత్తం అంతా కూడా బాగా వాటర్ అనేది బియ్యం పిండి అబ్జర్వ్ చేసుకునేలా కలపండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిపి అలా కొంచెం సేపు అయితే మగ్గనివ్వండి పొయ్యి మీద. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా ఉండ కింద అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇదైతే గిన్నెకి కూడా అంటుకోకండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది. మొత్తం అంతా కూడా అలా ఉండ కింద అయితే ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద అయితే ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫ్‌ని అయితే నేను చూపించిన విధంగా పెట్టి ఇలాగ పైన అనేది నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ మోడల్‌లో చేయండి. మనకి ఇలా రాకపోతే షేపర్‌ది ఉంటది, మోమోస్ చేసుకునేది మోదకాలది. అది తీసుకుని దాంతో కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోద్ది. చూసారు కదా, పైనైతే ఈ విధంగా వచ్చాక ఒక స్పూన్ తీసుకుని దాని మీద లైన్స్ కింద అయితే ఇలా ఈ విధంగా నేను చూపించిన విధంగా మట్టుకు చేయండి. అంతేనండి, చాలా సులువుగా అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా మనం ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు హ్యాండ్‌తో కూడా. ఈ విధంగా నేను చూపించినట్టయితే ప్రిపేర్ చేయండి. చూసారు కదా, మొత్తం అంతా ఇలా క్లోజ్ చేయండి స్టఫ్ పెట్టిన తర్వాత. తర్వాత ఇలా పైకి ఎలా అనుకుంటే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తే అయిపోద్దండి. ఇలాగ లైన్స్ పెట్టడం వల్ల అనేది లుక్ బాగుంటుంది, తినాలనే ఇంప్రెషన్ కూడా వస్తుంది. చూసారు కదా, మొత్తం అన్నీ అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఇడ్లీ పాత్ర అనేది తీసుకోండి. దాంట్లో ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుని ఆయికుడుం ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా ఈ విధంగా
ప్లేస్ చేయండి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మోదకాలను అయితే మొత్తం అన్నిటిని కూడా అలా పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆవిరి పట్టిద్దాం. అంతేనండి. చాలా ఈజీగా సింపుల్‌గా అయితే ప్రసాదం అయితే రెడీ అయిపోద్దండి. దీన్నైతే మొత్తం స్టీమ్ అయ్యేదాకా అయితే ఉంచుదాం. చూసారు కదండీ! వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలైతే రెడీ అయిపోయినాయి. అంతేనండి. చాలా ఈజీగా సింపుల్‌గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా! మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.